హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మేము చేసిన ఛాలెంజెస్ పైన కావచ్చు అండ్ రివెంజ్ ఛాలెంజెస్ పైన కావచ్చు మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరిగింది. సో దాన్ని మేము యాజ్ ఏ సపోర్ట్ లాగా తీసుకొని ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బర్గర్ ఈటింగ్ ఛాలెంజ్. సో యాజ్ యూజువల్ గైస్, ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ లో అయితే ఉంటారన్నమాట. బట్ ట్విస్ట్ ఏంది అంటే, మేము ప్రతిసారి 2 ఛాలెంజ్లను అయితే కండక్ట్ చేసేవాళ్ళము. బట్ ఈసారి ఈ ఒక్క ఛాలెంజ్లోనే లాస్ట్లో బాటమ్ 2 ఎవరైతే వస్తారో వాళ్ళిద్దరిని రివెంజ్ ఛాలెంజ్లో అయితే పెట్టబోతున్నాం. 2 బర్గర్లు అయితే గైస్ ఒక పర్సన్ తినాల్సి ఉంటుంది. అంతేకాకుండా దానిపైన ఒక థమ్స్అప్ అయితే తాగాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మేము తెచ్చిన థమ్స్అప్ ఇదే. 2 బర్గర్లను తినాలి, ఆ తర్వాత ఈ థమ్స్అప్ తాగాల్సి ఉంటుంది. అప్పుడే ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ కావడం జరుగుతుంది. ఎవరైతే అందరికంటే తక్కువ టైంలో తింటారో వాళ్ళు వచ్చేసి సేఫ్. ఎవరైతే లాస్ట్ బాటమ్ 2 ఎక్కువ టైం తీసుకొని తింటారో వాళ్ళిద్దరు రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన జింగన్ అయితే డిసైడ్ చేస్తుండే యాజ్ యూజువల్. ఓరు నవీనన్న, ఓరు విజయ్, ఓరు సాయన్న, ఓరు కొత్త కోడి పిల్ల. ఈ జింగని తగ్గట్టుగానే వచ్చింది. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ పార్టిసిపేట్ కాబోతున్నాడు విజ్జిగాడు. అన్నది ఎంతరా నంబర్? అన్న థర్డ్ కదా. ఫస్ట్ పార్టిసిపేట్ కాబోతున్నాడు విజ్జిగాడు, సెకండ్ మనీ, థర్డ్ అన్న, ఫోర్త్ నేను, ఫిఫ్త్ మన జింగడు. సో మేమిద్దరం వచ్చేసి లాస్ట్లో అయితే వచ్చినాము. కాబట్టి మాకు ఒక టైం లిమిట్ అయితే ఉంటుంది. ఇంత టైం లిమిట్లో తినాలని చెప్పేసి చూద్దాం ఎవరెంత టైంలో తింటారో ఏంది అని చెప్పేసి. లెట్ స్టార్ట్. 1 2 3 స్టార్ట్. అంతే డబ్బా రొట్టె, అది ఎంత నవిలినా సంగతి. ఇస్తుందని తాగాలి. ఇప్పుడు వాడు అంత మంచి ఆఫర్ ఇచ్చినాక మనం ఎందుకు కూకున్నాడు? టైం వేస్ట్ చేస్తుంది ఇంకా. వన్ టైం సేవ్ అవుతుంది. ఎందుకు సేవ్ అవుతుంది అన్న? వాడు పోసుకున్న టైం వాడు కదా. పోసుకో. 1.5 minute అయితే గైస్ టైం వచ్చేసి కంప్లీట్ అయింది, మీరు చూడొచ్చు. అండ్ మనోడు వచ్చేసి ఇంకా ఒకటి కూడా కంప్లీట్ చేయాలి. ఎట్లుంది ఫుడ్ ఛాలెంజ్ అలా ఫస్ట్ తింటా అని ఏడ్చేటోడు నరేందరు. జింగన్కి లాస్ట్ వచ్చింది మళ్ళీ పోయినసారి ఛాలెంజ్ లెక్కనే. అయ్యా అయ్యా డైరెక్ట్ మొత్తం స్టాప్. విజయాన్ టైం మీరు చూసినట్లయితే గైస్ 3 minutes 50 seconds లో అయితే 2 బర్గర్లు తిన్నాడు. థమ్స్అప్ అయితే ఆయన కడప కయ్యరాది. సో వీడు వచ్చేసి తినుడు ఛాలెంజ్ అలా ఫస్ట్ ఉన్నాడు, టక్కడక్క తింటాడు. సెకండ్ మనీ, దా చూద్దాం మనీ ఎంత టైంలో తింటాడు ఏంది అని చెప్పేసి. 1 2 3 స్టార్ట్. పెద్ద పెద్ద బుక్కలతోనే స్టార్ట్ చేసిండు. కానీ ఫస్ట్ బర్గర్ తినేటప్పుడు బండి స్పీడే ఉంటుంది, మొత్తం 100 kmph ఉంటుంది. బట్ సెకండ్ బర్గర్ పోయేసరికి ఒక 20-30 కాడికి వస్తుంది. థమ్స్అప్ పోయే వరకు ఇక ఆగిపోతుంది మొత్తమే. వాడు భలే ట్రిక్ వాడిండు, మనల్ని వాడిండాడు విజ్జిగాడు. సరైన పోసాం ఇక. నాకన్నా తక్కువ టైంలో ఓళ్ళు తినేరు చెప్తున్నా. అంతేనా? నిమింగలేదు అది. ఈసారి కంపల్సరీ నేను సేవ్ కావాలి. లంగాలు ఊకి నన్ను పిజ్జా ఈటింగ్ ఛాలెంజ్ అని ఏం చేసినా పిజ్జా తినుకుంటే థమ్స్అప్ ఆయన, పిజ్జా తినుకుంటే థమ్స్అప్ ఆయన. లాస్ట్కి వచ్చే వరకల్లా అంత బయటకు వచ్చింది. జింగడు మళ్ళీ ఓడిపోతారు, రివెంజ్ ఛాలెంజ్ ఉంటాడు. ఇంకా 1 minute ఉంది జింగ. 1 minute కాదు, 2 minutes 40 seconds అయితే అవుతుంది. 2 minutes 40 secondsలో ఇంకొక ముత్కంతనే ఉన్నది. దీని తాగుతా అయిపోతుంది ఇక. స్టాప్.
3 minutes 27 secondsలో అయితే గైస్ 2 బర్గర్లు తిన్నాడు. అంతేకాకుండా థమ్స్అప్ అయితే తాగిండు. సో ఈ ఛాలెంజ్లో ఇప్పటి వరకు లూజర్ వాళ్ళు ఉన్నారు అంటే అది వచ్చేసి మన విజ్గాడే. వీడే అందరికంటే ఫాస్ట్ తిన్నాడు అనుకున్నాము, బట్ తినలేదు. ఇప్పుడు 3rd ప్లేస్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండో. చూద్దాం అన్న ఎంత టైం తింటాడు అనేది. 1 2 3 స్టార్ట్. పెద్ద బుక్కనే పెద్దగా చిన్నది ఆగో ముత్తుకొని పెడతాను. ముత్తుకుందా చెప్ప తిందామని చూస్తా అన్నారేందా? సగం తిన్నాడు అన్న. 1 minute జింగా బర్గర్ కంప్లీట్ కాదు. మన ఇద్దరం పెట్టినాం మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్. అనిపిస్తుంది. 1 minute 17 secondsలో ఫస్ట్ బర్గర్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఈ లెక్క ప్రకారం తింటే 2 నిమిషాలనే ఖతం అవుతుంది, 3 నిమిషాల ఖతం అవుతుంది. వాడు ఇంకెంత ఫాస్ట్ టార్గెట్ ఉంటే టార్గెట్ సెట్ చేయాలి కదా. ఇంత ఫాస్ట్ ఉంటే ఏముంది. 15 seconds అవుతుంది. బర్గర్ అయిపోయింది. థమ్స్అప్ ఉన్నది. ఇక సెకండ్ అన్న ఏమో అయిపోయింది. సెకండ్ అన్న ఎట్లాగో ఫస్ట్ మనీ ఉన్నాడు. ఓకే ఓకే మొత్తం బయటనే పడుతుంది. సెకండ్ పోతున్నావు అన్న. సెకండ్ కూడా కాదు, లాస్ట్ పోతుండు. ఆపనంగానే అన్నను కెమెరా బంద్ చేసిండు. సో టైం మీరు చూడొచ్చు 3 minutes 48 secondsలో అయితే అన్న వచ్చేసి తిన్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు 2nd ప్లేస్లో అన్న, 1st ప్లేస్ మనీ, 3rd ప్లేస్ విజ్గా. ఇప్పటి వరకు అయితే నువ్వు ఇప్పుడు ఓడిపోయేటోళ్ళు. ఇక ఇప్పుడైతే 4వ ప్లేస్లో అయితే అన్న పార్టిసిపేట్ అవుతుండు. రెడీ 1 2 3. ఎవరి ఇష్టం వాడు ఇట్లా అయితే నేను ఒప్పించుకొని ఓడిపోయినా. కానీ నో మ్యాన్ హ్యాండ్లింగ్ వన్ టచ్ కాకుండా నాపడ్డది పద్ధతేనే. ఇది ఆగుతుంది ఇక నోరు నిండు ఉన్నది ఇది ఆగుతుంది. 1 minute కూడా అయిపోయి 10 seconds పోయినట్టే. అది ఫస్ట్ థమ్స్అప్ తాగితే అది మొత్తం మింగినాకనే స్టాప్ చేస్తాం. అన్న ఎట్లుంది అడగడు మర్చిపోయినా. కొంచెం కొంచెం తింటే ఇంకా లేట్ అవుతుంది. అందుకే పెద్ద పెద్ద బుక్కులు పెడితే జల్లి అవుతుంది. అన్న చెప్తలేవు ఎట్లుందో. దవడలు వస్తున్నాయి వాడు. మన అట్లెక్క అయిందా? దవడలు కోసినాయా? సమోసా లెక్క ఏమన్నా కడకునే మాట కూడా మాట్లాడతలేడు. నిమిషాలు అయిపోయింది. 2:11 2 నిమిషాల్లో తిన్నాడు రజింగా. చూస్తున్నాకి అదే వెరైటీగా నాకు పడ్డట్టే. నా సోమత వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఆ జింగడే విజ్జి 3 నిమిషాల 4. ఇప్పుడు ఉంటుంది అసలు అయింది అన్నా. రెడీ ఉండు. 340. 340 ఎటో పోతుండు మింగాలి మింగాలి. ఓకే అయిపోయా. పడ్డట్టే 340. గజ్జాలు సాస్ ఏమన్నా సాస్ వేసారు. అట్లుంటుంది మరి మనతోని గాడి. సో నేను వచ్చేసి గైస్ 3 minutes 40 secondsలో తిన్నా. ఇప్పటివరకు అయితే సెకండ్. అబ్బో ఫస్ట్ వచ్చేసి మనీ, సెకండ్ నేను, 3rd అన్న, 4th విజ్గాడు. ఇప్పుడు ఈ జింగడు కనుక 348 కంటే ముందుగా తింటే సేఫ్. 348 కంటే లేట్ అయితే నాకు టార్గెట్ లేదు, లాస్ట్ అయిపోయినా. ఇయ్యాలా జింగా నువ్వు అన్నకంటే ముందుగా తిన్నావు అనుకో, వీరిద్దరు రివెంజ్ ఛాలెంజ్ చేయొచ్చు. నువ్వేం చేస్తావు గజ్గానివిగా. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఘోరంగా అయితే ఉండబోతుంది. ఒకవేళ ఓడిపోయినాం అనుకో కానీ పని అయినట్టే. ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నా. గది కాదు, ఇక్కడ తినిట్లో పెట్టు. షేమల్చుకుంటే ఏం కాదు. ఓకే స్టార్ట్ చేయరా. 1 2
3 స్టార్ట్. నేను కేచప్ బయకుర్రా అంటే కేచప్ పోతారు మీరు. అయ్యో ఇంకా వెరైటీ కూడా ఉండొచ్చు. లేవు లేవు అంతే అన్ని వచ్చిన ఉన్న కాడికి. నేను పోసుకోలే. హాఫ్ మినిట్ అయిపోయింది జింగా. సగం తిన్నాడు. తిన్నాడా చేతుల్లో ఉన్నది. ఒక్క నిమిషం అయిపోయింది జింగా. తిన్నారా ఏడా ఇంకా కంప్లీట్ అది సగం అట్టే ఉన్నది కింద, కంప్లీట్ కాలే ఇంకా. అది ఫస్ట్ అయితే ఒకటి తిను. నాకు తెలిసేదే గాయస్ నువ్వు రుద్దలే నాకు మరి. నాకు తెలిసేదే గాయస్ కంపల్సరీ 99.9% రివెంజ్ ఛాలెంజ్ ఉంటాడు. ఫస్ట్ చికెన్ తింటాడా డబల్ అంటే పోనీ పోదు ఇక. నేను అందుకనే తీసినోని మళ్ళీ అలా పెట్టుకొని తిన్నా. అది పోదిగా అంతే. మలిచిండు మరచిండు. ఇప్పుడు అది మలుతుంది నిన్ను లోపలికి పోయినాక. అది అదేమీ కత్తలేదు. కథం అయిపోయినట్టే. కష్టం. ఇంకా 10 సెకండ్ డబుల్ రొట్టె పోదు. నవ్వులో తెలియదు. నేను అప్పుడు అది పెద్ద బుక్క పెట్టుకొని తప్పు చేసిన. పెద్ద బుక్క పెట్టుకోకుండా ఇంకా ఫాస్ట్ తింది నేను. 3 నిమిషాలు అయింది. ఇది దాగొద్దా ఇంకా? పడ్డట్టే మన ఇద్దరికి. ఇంకుందా గిన్నెలా అది ఒప్పించుకోం. అయిపోయింది ఇంకా నీ పని అయిపోయింది. ఒడిచిందిగా. ఈ జింగడు మొత్తం ఒకటే పడ తాగుతారా థమ్స్అప్ చెప్పలేం. నోట్లో అట్లే ఉందా? ఇంక 20 సెకండ్ ఉంది నీకు. అయిపోయింది ఇక ఎందుకు. ఇంకా 10 సెకండ్ ఉంది జింగా. ఇంకా ఆపనికి రెడీ ఉండరా. అయిపోయింది. అయిపోయా స్టాప్. సో యాజ్ యూజువల్ గైస్ మీరు చూడొచ్చు. నేను జింగాని చూసినప్పుడే అనుకున్నా. ఎంత టైం అయిందిరా? 3 minutes 57 seconds అయితే ఇంకా కంప్లీట్ ఇప్పుడు కంప్లీట్ 4 minutes అనుకోండి. ఇక 4 minutesలో యాజ్ యూజువల్ ఓడిపోయాడు. బట్ ఈ ఛాలెంజ్ వల్ల సేఫ్ అయింది ఎవరు అంటే ఐఎమ్ ద వన్. నేనైతే సేఫ్ అయినా. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లా విజ్జిగాడు జింగాడు ఇద్దరు ఉంటారు. మీరిద్దరే. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ వీళ్ళకి ఏమి ఇద్దామంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.